జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను మీ గౌరవానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి నాన్న. నన్ను క్షమించండి. నన్ను శిక్షించండి. ఎందుకే ఇంత పాడు పని చేశావు? ఎందుకే ఇంటి పరువు తీశావు? ఎందుకే మీ నాన్న నమ్మకాన్ని బొమ్మ చేశావు? ఇందుకే ఇవన్నీ వద్దు అన్నానమ్మా. చిన్నప్పుడు చెరువులో ఉన్న 2 రకాల నీళ్లు తాగితేనే జలుబు చేస్తుందమ్మా. అలాగే దూరంగా ఉండే 2 వ్యక్తుల్ని దగ్గరికి చేస్తే జీవితాలే పాడవుతాయని వద్దని చెప్పానమ్మా. కానీ నీ కోడలు వినలేదే. తనిక్కడ ఉండడం వల్ల ఎవ్వరికీ నష్టం కలగదు అంది. ఈరోజేమైంది? నా పెంపకంలో నా మాటను దాటి ఇంటర్నెట్ చాటింగ్లనే బలహీనతకు దగ్గరై ఒకరికి బలిపశువయ్యే స్థితికి వెళ్ళిపోయింది. వాడి వల్ల తనకేమైనా జరిగి తనకేమైనా అయింది అంటే దానికి బాధ్యత ఎవరు? ఈ ఊళ్ళో ఎవరైనా గౌరవమైతే రఘురాం కుటుంబంలోనే పుట్టాలి, పెంపకం అంటే రఘురాం లాగే పెంచాలి, పద్ధతులు ప్రేమలు ఈ ఇంటి తర్వాతే అని ఎవరైనా అంటారు. రేపు అదే జనం అదేం కొంపరా అని చీకొడితే పోయే పరువుకి కారణం ఎవరమ్మా? ప్రతి మనిషి బ్రతకడానికి ప్రేమ కావాలి, తను సంతోషంగా ఉండడానికి ఒక తోడు కావాలి, కష్టాల్ని పంచుకోవడానికి స్నేహం కావాలి, మనుగడ సాగించడానికి స్థలం కావాలి. అంతకు మించి ఒక మనిషి సంతృప్తిగా చనిపోవడానికి మాత్రం గౌరవం కావాలమ్మా. ఒక మనిషి చావులో సంతృప్తి లేనప్పుడు ఆ బ్రతుకి అర్థం లేదమ్మా. ఈ రఘురాంకి సంతోషాలు, ప్రేమలు, స్నేహాలు, బంధాలు అన్నీ ముఖ్యమే. అంతకు మించి గౌరవం ముఖ్యం. ఆ గౌరవాన్ని తగ్గించేవాళ్ళు, ఆ విలువల్ని సమాధి చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.